గెలిచారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. యా, వెంకటేశ్వరరావు గారు ఏం చెప్తున్నారు? మీకు కనకారావు గారికి గౌతమ్ గారికి నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు ఇవన్నీ కూడా వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు అది ఒక పార్టీకి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళ వివాదం అనేది ఆ పార్టీ వాళ్ళు మాట్లాడితేనే బాగుంటుంది. మేము మాట్లాడే కంటే కూడా ఏదైనా కూడా కూటమిలో మేము ఉన్నాము. ఉన్నప్పటికి కూడా అది వాళ్ళ ఇంటర్నల్ పార్టీ ఇంటర్నల్ గానే ఉన్నాయి. ఇప్పుడు అంటే ఇక్కడ వెంకటేశ్వరరావు గారు మీరు చాలా కరెక్ట్ మాట్లాడారు. ఇది వాళ్ళ పార్టీకి సంబంధించి కూటమిలో ఉన్నా కానీ ఇది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విషయం కాబట్టి మేము మాట్లాడాము. అంటే ఒక జనసేనకు తెలుగుదేశం మధ్య వచ్చేటువంటి విభేదాలు, లేదంటే బీజేపీకి తెలుగుదేశంకి జనసేనకు వచ్చేటువంటి విభేదాలు వస్తేనేమో అది వేరు, పార్టీ టు పార్టీ చూడొచ్చు. కానీ ఒకే పార్టీలో ఇంటర్నల్ గా రావడం, ఇది ఇంటర్నల్ గా క్లోజ్ అవ్వాల్సిన విషయం ఈ రోజు బహిర్గతంగా వరం, వాట్సాప్ స్టేటస్ల వరకు వెళ్ళడాలు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలు, క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్ళడాలు. సో కష్టపడి అధికారంలోకి రావడానికి ఎంత కష్టపడ్డారో వచ్చిన దాన్ని నిలుపుకోవడం కూడా ఎమ్మెల్యేలు ఎందుకు ఒక దారిలో ఉండలేకపోతున్నారు? ఎక్కడ మిస్ అవుతోంది ఆ లైన్? ఇక్కడ ఇప్పుడు మనం వాస్తవంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అసలు ప్రజాస్వామ్యము, రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ వీటి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటల గురించే మనం చర్చిద్దాం కాసేపు. ఓకే, నా నియోజకవర్గంలోకి మీ పెత్తనం ఏంటి? ఎగ్జాక్ట్లీ అది వాట్ ఎవర్ ఏ పార్టీ అయినా, అసలు ఒక పార్టీ అయినా ఒక నాయకుడు అయినా కాదు. మనం జనరల్ గా ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏ ప్రభుత్వం కానీ ఎప్పుడు ఇది గతంలోనూ అంతకుముందు కూడా చూస్తున్నాం కాబట్టి అసలు దాని మీద కొంచెం చర్చించుకుంటే మనం నా నియోజకవర్గం అనేది ఏంటి? ఎమ్మెల్యేకి ఓటేస్తారు, ఎంపీ కూడా ఓటేస్తారు కదా వాళ్ళు. ఎంపీ కూడా ఆ నియోజకవర్గంలో ఓటర్లతోనే కదా ఎన్నుకోబడేది. సో ఇది ఎవరి నియోజకవర్గం? అసలు నా నియోజకవర్గము అనేది కరెక్ట్ కదా అనిపిస్తుంది నాకు. ఇదేం రాజ్యం కాదు కదా. అంటే దీనికి జనరల్ గా ఒక నియోజకవర్గంలో ఒక ఎంపీ కింద ఒక 7 నియోజకవర్గాలు ఉంటాయి, సెగ్మెంట్లు. సో దాంట్లో ఏ నియోజకవర్గానికి పోయినా ఆ ఎమ్మెల్యేకి కొంత ఇన్ఫర్మేషన్ ఉండాలి. అది ఇద్దరి మధ్య సయోధ్య, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. ఆ సయోధ్య లేదన్నది ఇక్కడ పాయింట్. ఎవరు సామంతరాజులు కాదు ఏ నియోజకవర్గానికి ఉండాలనేదానికంటే కూడా ముందు అసలు ఎవరైనా సరే ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఇది నాది అనేది ఏంటి? ప్రజాస్వామ్యం నీది ఎక్కడ ఉంది అసలు? ప్రజాస్వామ్యం నీది అనేది లేదు కదా. ప్రజాస్వామ్యంలో మనది, అందరూ కలిస్తేనే అందరూ ఓట్లేసి నేను పంపించారు. ఆ భావన వాళ్ళకి రావాలి. ఎగ్జాక్ట్లీ, అవును. 5 years నీకు ఇచ్చింది, నీకేం లైఫ్ టైం కాదు. నీకు ఇచ్చింది 5 years నీకు ఇచ్చారు ప్రజాస్వామ్యంగా. 5 years లో మనం ఏం చేస్తాము? మన ప్రజలు మనల్ని ఒక ప్లేస్ కు పంపించారు, చట్టసభలకు పంపించారు. ఎందుకు? ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఏదైనా మంచి ఫెసిలిటీస్, ఏదర్ బై వే ఆఫ్ కంపెనీస్ కానీ లేదంటే ఇంకోటి కానీ ఏదైనా తీసుకొచ్చి నియోజకవర్గం డెవలప్ చేస్తే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏదైనా మంచి జరిగిందని ఒక ఆలోచన కదా. ప్రజాస్వామ్యం మనకి ఈ సిస్టమ్ అంతా కూడా, ఎలక్షన్ సిస్టమ్ అంతా కూడా ఇది ఉన్నప్పుడు నా నియోజకవర్గం ఏంటి, నా నియోజకవర్గం ఇంకోటి రాకూడదు ఏంటి? అసలు ఇది ఎట్లా? నాకు అదే విచిత్రం అనిపిస్తుంది నాకు. ఎస్, ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, మీరు ఇద్దరు కోఆర్డినేట్ చేయాలి కదా ప్రజల కోసం. ఒకళ్ళ మీద ఒకళ్ళ పెత్తనం ఏంటి అసలు? మీరు ఎవరిది కాదు ఇది, ఎవరిదే కాదు ఇది. ఇక్కడ ఎంపీది కాదు, ఎమ్మెల్యేది కూడా కాదు, లేదంటే మంత్రి అయితే మంత్రిది కూడా కాదు. ఒకవేళ మంత్రి అయితే మంత్రి ఓవరాల్ 175 నియోజకవర్గాలు కూడా మంత్రి, ఆ ఒక్క నియోజకవర్గాలు కాదు కదా. ఇట్లాంటి భావన ఉన్నప్పుడు అసలు వీళ్ళు చాలా ఏమన్నా నాకు అర్థం కావట్లా. చాలా చిన్న ఆలోచన ఎందుకు చేస్తారనేది అర్థం కావట్లేదు. ఎవరైనా సరే ఇట్లాంటి ఆలోచన చేసేవాళ్ళు ఎవరైనా సరే. మీరు అన్న పాయింట్ కి ఇంకొకటి, మీరు ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ నాయకుడు ఆలోచించే విధానం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఒక్కసారి గెలిచినటువంటి వాళ్ళకే ఇట్లాంటి భావనలు వస్తే ఇక భవిష్యత్ రాజకీయాల మీద ఏం అవగాహన ఉంటుంది, ఏం ఆశలు ఉంటాయి? అదే అంటుంది. ఇప్పుడు ఇలాంటి వివాదాలు చూస్తే ఎవరికైనా విచిత్రం అనిపిస్తుంది. నాకే విచిత్రం అనిపిస్తుంది కదా అసలు. ఇప్పుడు ఏదన్నా ఇద్దరి మధ్య ఇంకో విషయం గురించి వస్తే కానీ అసలు నా నియోజకవర్గం మీరు వస్తున్నారు, నా మీద మీరు పెత్తనం చేస్తున్నారు, లేదా నాకు చెప్పకుండా ఆయన వస్తున్నారు, చెప్పకుండా వెళ్ళటమో ఏంది తప్పు? లేదా చెప్పి వచ్చినా కానీ మీరు నా మీద పెత్తనం ఏంటనేది ఆయన. అంటే ఈ పాయింట్ లో కొలికపూడి వర్సెస్ చిన్న విషయంలో చూసుకుంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి రావాల్సింది. ఎందుకు వేరే నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఈ నియోజకవర్గంలో ఎందుకు వస్తుంది? వీళ్ళతోనే కదా అసలు నేను మాట్లాడేది. ఒక కొలుగుపూడి శ్రీనివాస గారు లేదంటే వాళ్ళు జరుగుతున్న చిన్న గారి గురించి కదా అసలు. ఇట్లా చాలా వ్యవస్థ గురించి, అవును, ఇట్లా చాలా చోట్ల ఉంటలేదు చూస్తున్నాం. అట్లా అది కరెక్ట్ కాదు కదా అసలు. ఎందుకని ఆలోచించట్లేదు వీళ్ళందరూ కూడా? ఏ పార్టీ అయినా కానివ్వండి, మనం వచ్చిన దానికి ఒక 5 సంవత్సరాలు మనకి ఇచ్చిన తర్వాత మనం ఇద్దరు కలిసి కదా చేయాల్సింది. అటు సెంట్రల్ నుంచి కానీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానీ ఇద్దరు కలిసి మీరు ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటటువంటి క్రమంలో వెళ్ళవలసినటువంటి ఈ ప్రజాప్రతినిధులు
ఇట్లా మరి ఎందుకు చాలా సింపుల్ గా చిన్నగా ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది కొంచెం నాకు వచ్చే ఒక్క నిమిషం సార్. యా. ఏదేమైనప్పుడు ఇలాంటివి ఉండకూడదు. ఇందాక కనకరావు గారు మాట్లాడితే ఏమన్నారంటే శ్రీనివాస్ గారికి సుదీర్ఘంగా ఉందామని ఆలోచన లేదేమో అనిపిస్తుంది. సుదీర్ఘంగా ఆలోచన లేకుండా ఎట్లా వస్తాడన్నా? ఆయన రాజకీయాల్లోకి వచ్చాడంటే ఆయన చేయాలనే కదా. అంటే సుదీర్ఘ ఆలోచన లేకుండే ఆయన ఇంకో మాట కూడా అన్నారు, సుదీర్ఘ ఆలోచన లేకుండా అమరావతి కోసం 5 ఏళ్ళు కష్టపడాల్సినటువంటి అవసరం లేదు, జేసీబీలు పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఆయన లేకపోయేదే కదా. అమరావతి కోసం సంవత్సరాలు తిరిగిన వాళ్ళు మేము కూడా ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. చాలా మంది ఉన్నారు అమరావతి కోసం తిరిగిన వాళ్ళు. అమరావతి రాజధాని ఇక్కడే ఉండాలి, పెట్టారుగా తీయకూడదు, ఒకే రాజధాని ఉండాలి అన్న వాళ్ళు. అలాంటి వ్యక్తుల్లో కొన్ని వందల మంది ఉన్నాం, తిరిగినాను కంప్లీట్ గా. అసలు అదే ఉద్యోగంగా ఉన్నట్టు అది కాదండి. ఇక్కడ ఏదైనప్పటికీ ఆపర్చునిటీ వచ్చింది, గెలిచారు. దీంట్లో ఆయన కానీ ఇంకోటి కానీ ఎవరైనా సరే నేను అంటుంది, వన్స్ ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మనము ఎట్లా ఉండాలి నియోజకవర్గంలో అనే దానికంటే కూడా వ్యక్తిగతాలుగా చాలా మంది పోతున్నారు. నేను మళ్ళీ చెప్తాను, ఇదేదో నా రాజ్యము, ఇదంతా నా రాజ్యంలో నేనేం చెప్తే అదే జరగాలి అనేది హౌ ఇట్ ఈజ్ అంటున్నా. రాజ్యాంగంలో లేం కదా. గౌతమ్ రాజు గారు చెప్పాలి, ఒక ఎండి ఆఫీస్ లో పరిగణించి ఎమ్మెల్యే చెప్పాలి, పోలీస్ స్టేషన్ లో పరిగణించి ఎమ్మెల్యే చెప్పాలి. ఇది అయితే కరెక్ట్ కాదనే భావన నాకైతే ఉంది. మా పార్టీ తరఫు మేమైతే రాజకీయాల్లో మార్పు రావాలని మేము కోరుకుంటున్నటువంటి పార్టీ మాది. ఇలాంటి సిస్టమ్ ఉండకూడదంట. మేము ప్రజాస్వామ్యంలో అందరం కలిసి ప్రజల కోసం చేయాలి. అన్ని వింగుల్లో కూడా మనం చేపించుకుంటూ ప్రజల కోసం అంటిపెట్టుగా చేపించాలి. అవసరమైన దాన్ని అసెంబ్లీలో కలిసి చర్చ పెట్టినప్పుడు అసెంబ్లీలో మనం మాట్లాడాలి. ఇంటర్న్ మళ్ళీ తిరిగితే నియోజకవర్గంలో ఏది అవసరమో ప్రజలకి ఏ రకంగా అభివృద్ధి చేయాలో, ఎక్కడ అయితే ఇక్కడ ఇంకో పాయింట్ మీరు అనే మాటల్లో వేరే వరకు ప్రతిదీ కూడా రోడ్డు వెంకటేశ్వరరావు గారు ఇవన్నీ కోఆర్డినేషన్ తో వెళ్ళవలసినటువంటి పరిస్థితి. ఇలాంటి సంఘటనలు కరెక్ట్ కాదు. గౌతమ్ గారు గుడ్ ఈవినింగ్.